మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఇప్పటి వరకు బ్రతికించాడు. ఉదయకాలమున వాక్యానుసారంగా ఉదయకాలముననే దేవుని సన్నిధికి వచ్చుట దేవుడు మనకు మంచి కృపను అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 2వ వచనాన్ని ఈరోజు మనం చేసుకుందాము. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఇక్కడ 3 విషయాలు మనకు కనపడుతున్నాయి ఈ వచనంలో. రెండవది మొర్రపెట్టగా, మూడవది స్వస్థపరిచితివి. మొదటిది ఏమై ఉండొచ్చు అంటే రోగమై ఉండొచ్చు. ఎందుకంటే స్వస్థత అన్న పదం వచ్చింది. ఒక రోగము, ఒక వ్యాధి కీర్తనకారునికి ఒక అనుభవము. రోగము, వ్యాధి. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. మొర్రపెట్టగా ప్రార్థన చేశాడు. మూడవది స్వస్థపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయము మనకు కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి విషయం కదా. వ్యాధుల విషయంలో, రోగాల విషయంలో మనకు కూడా అది చాలా ఎప్పుడు మనము కోరుకునేటటువంటిది, దేవుని దగ్గర ప్రార్థన చేసేటటువంటిది, మరియు పరచబడినటువంటి అనుభవాలు కూడా మనకు ఉంటూ ఉంటాయి. బోధిస్తున్నటువంటి నేను, వింటున్నటువంటి నీవు కూడా ఈ ఒక వ్యాధి, రోగము గుండా మనము వెళ్తూ ఉంటాము. కీర్తనకారుడు చాలా తన కీర్తనలో ఇంకొక దగ్గర కూడా ఆయన మొరపెట్టినట్లు తన విషయాలు దేవుని దగ్గర 6వ కీర్తనలో 2వ అధ్యాయంలో, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. బైబిల్లో రోగాలు అన్న ప్రశ్నకు, రోగాలు ఎలా ఉంటాయి అన్న ప్రశ్నకు చాలా జవాబులు మనకు కనపడతాయి. ముఖ్యంగా మనకు అంటే ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట 17వ అధ్యాయములో 9వ వాక్యము, అది అందరికీ తెలిసినటువంటి వాక్యం అయినా నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అని నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. హృదయము గురించి ఇక్కడ ఇర్మియా గారి ద్వారా దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ప్రజలకు శరీర సంబంధమైనటువంటి రోగాలు ఉన్నట్టు మనకు కనపడదు. అయితే దానికంటే ఘోరమైనటువంటి ఒక వ్యాధి, శరీర రోగాల కంటే ఘోరమైనటువంటి వ్యాధి ఇక్కడ తన ప్రజలలో అంతరంద్రియములను చూడగలిగినటువంటి దేవుడు ఈ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ వ్యాధి మోసకరమైనటువంటిది. అది మోసకరం, అన్నిటికంటే మోసకరం అనేది, అది ఘోరమైన వ్యాధి కలది. చూడండి, ఇదే విషయము యేసుక్రీస్తు కూడా మార్కు సువార్త 7వ అధ్యాయములో, మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనము, 20వ వచనము, 20, 21, 22.
మనిషిని లోపల నుండి బయలువెళ్ళున్నది మనిషిని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా నుండి మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. చూడండి, శరీర సంబంధమైనటువంటి రోగాల విషయంలో మనమందరం కూడా సౌఖ్యముగా, సుఖముగా, మంచి ఆరోగ్యముగా ఉండాలని మనము కోరుకుంటాం. మంచి ఆరోగ్యంతో ఉండాలని మనము కోరుకుంటాము. చూడండి, మా 3వ యోహాను పత్రికలో ఒక అపోస్తలుడు యోహాను గారు ఒక వ్యక్తిని గురించి, ప్రియుడా, 2వ వచనంలో, 3వ యోహాను పత్రిక 2వ వచనంలో, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మన శరీర సంబంధమైనటువంటి రోగాల విషయంలో మనము కోరుకుంటాము, మనము మంచి ఆరోగ్యంతో ఉండవాలని కోరుకుంటాము, మనము ప్రార్థన చేస్తాము. మనము యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక రోగులను ఆయన స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ స్వస్థపరిచినటువంటి రోగాలలో కుష్ఠరోగము, లేకపోతే కనుచూపు లేకపోవడము, లేకపోతే మూగగా ఉండడము, వినపడకపోవడము, ఇంకా రకరకాల దయ్యాలు పట్టినటువంటి వారిని ఆయన స్వస్థపరచను. దయ్యాలు పడితే అదొక రోగం. సో ఇట్లా అపోస్తలులు కూడా అనేక రోగులను, అనేక వ్యాధులతో బాధపడుచున్నటువంటి వారిని వారు స్వస్థపరిచారు. మరియు దేవుడు కూడా తన శిష్యులకు ఒక వరము, స్వస్థపరిచేటటువంటి వరము కూడా ఇచ్చాడు. స్వస్థపరచుటకు అధికారమును కూడా ఇచ్చాడు. తప్పకుండా దేవుడు తన ప్రణాళికలు నెరవేరు నిమిత్తము తన చిత్తానుసారముగా తన సమయములో మన విశ్వాస పరిమాణము చొప్పున దేవునికి మహిమ కలుగులాగున మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు. దేవునికి వందనాలు. ఈ మాటలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మనకు తొందర ఏంటి, వెంటనే స్వస్థపరచబడాలి, వెంటనే స్వస్థపరచబడాలి అన్నటువంటిది తొందరలో ఈ వాక్యానుసారమైనటువంటివన్నీ మనం మర్చిపోతుంటాము. స్వస్థపరచబడాలి అన్నటువంటి వ్యక్తిలో విశ్వాసము అన్నటువంటిది హైలైట్ చేయబడుతుంది. యేసుక్రీస్తే చాలా మార్లు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సో ఈ విశ్వాసము, మనకు కావలసినటువంటి విశ్వాసం ఉండాలి, మొదటిది. రెండవది, ఈ స్వస్థపరచుట ద్వారా నాకు స్వస్థత రావడం వలన ఏంటి లాభం? ఏంటి లాభం అంటే, మనకు బాగా ఆరోగ్యం అంటే మేము సంతోషంగా ఉంటాం కదా ప్రభు అని మన జవాబు. కానీ 9వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక వ్యక్తికి పుట్టు గ్రుడ్డివాడుని ఎందుకు అంత ఘోరమైనటువంటి వ్యాధి ఉన్నది అంటే, దేవునికి మహిమ కలుగులాగున. అంటే అర్థమేంటి? స్వస్థత వచ్చిన వ్యక్తిలో తన జీవితంలో దేవునికి మహిమకరంగా జీవించేటటువంటిది ఉంటుంది. ఎంత మహిమకరంగా జీవించాడంటే, ఈ వ్యక్తి 9వ అధ్యాయంలో ఉన్నటువంటి యోహాను సువార్తలో ఉన్నటువంటి వ్యక్తి, స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి ఎంత మహిమకరంగా దేవునికి దేవుని దగ్గర జీవించాడు అంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిన్ను మా సంఘములో నుంచి, మా సమాజం నుంచి వెళ్ళగొట్టుతాము.
అయినా నాకు యేసుక్రీస్తే కావాలి. అది దేవునికి మహిమ. అంత తీర్మానాలు దేవునికి మహిమకరంగా ఉండే ఆ సాక్ష్యాలను బట్టి మన స్వార్థ ప్రార్థనలు మనకే నేను ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎక్కువగా పనులు చేసుకోగలుగుతాను. లేకపోతే ఇంకా కొంతమంది తప్పిదాలలో ఉంటుంటారు. స్వస్థపరచబడిన తర్వాత మళ్ళా అదే జీవితం. అదే జీవితము. అది దేవునికి తెలుసు కదా! ఈయనను స్వస్థపరిస్తే తర్వాత ఏమవుతది? ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఆరోగ్యమా? మరి దేవునికి మహిమకరంగా ఉండడానికి ఇంకొకసారి నేను ఈ తప్పులు చేయకూడదు, దేవుడు నాకు ఈ స్వస్థతనిచ్చాడు అన్న తీర్మానాలు లేకుండా ఉంటే యేసుక్రీస్తు ఎవరైనా రోగంతో బాధపడుతుంటే ఆయన తట్టుకోలేడు. అంత మంచి దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. వింటున్నటువంటి నీకు నీ నీ ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు కదా! హృదయాన్ని చూస్తాడు. ఆ రోగము మీరు ఇతరులకు చెప్తారు, మాకు చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థించండి, చాలా బాధగా ఉంది, కలవరంగా ఉంది. కానీ మేము ఆ పెయిన్‌ని ఫీల్ కాలేము. తెలీదు మాకు. ఆ శ్రమ మాకు తెలీదు. అనుభవిస్తున్నటువంటి వ్యక్తికే తెలుస్తది. అంతరంగంలో ఇంతకుముందు ఒకరు ప్రార్థన చేశారు మీరే. ఎంత మనోవేదన, మనోవేదన కలిగినటువంటి, రోగము కలిగినటువంటి వారు ఉంటారు. యేసుక్రీస్తు వాటిని చూచినప్పుడు ఫస్ట్ బాధపడతాడు. స్వస్థపరచాలని ఇష్టపడతాడు. అయితే స్వస్థపరిచిన తరువాత ఈ వ్యక్తి అదే జీవితము లేకపోతే ఇంకా ఇతర తప్పిదాలలో ఇరుక్కునే ప్రమాదం ఉందని కూడా ఆయన గ్రహించగలడు. ఆయన గ్రహించగలడు. మనం విశ్వాసంలో ఏదైనా ఎదుగుతున్నామా? ఎన్ని మేళ్ళు, ఎన్ని స్వస్థతలు, ఎన్ని సార్లు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆ! కదండీ! దేవునికి స్తోత్రం. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. అన్ని స్వస్థతలు చేస్తూ ఉంటే, ఆయన ఒకవైపు మనల్ని దీవిస్తూ స్వస్థపరుస్తుంటే, మన ఆత్మీయ గ్రాఫ్ అంటారు గదా! అంటే మనం దేవుని దగ్గరకొచ్చేటటువంటిది ఏ విధంగా ఉంది? ఎంత ఎంత మేరకు మనం దేవుని దగ్గరికి రాగలిగాము? ఇది తెలియక చాలామంది ఇది తెలియక ఇక చాలా రకరకాలైనటువంటి స్వస్థతల వైపుకు వెళుతుంటారు. స్వస్థతల వైపుకు వెళుతూ ఉంటారు. ఒక దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా ఇస్తే వాళ్ళు నాకు స్వస్థత ప్రార్థన చేస్తారు అని, లేదా ఒక నూనెను తీసుకొని వచ్చి స్వస్థత ప్రార్థన చేస్తారని. చూడండి, అవి వాక్యానుసారముగా ఉన్నంత వరకు ఉంటాయి. కానీ ఉపయోగించుకునేటటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వాక్యానికి విరోధమైనటువంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. స్వస్థపరచబడుతున్నటువంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మరి ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే హృదయము. ఈ శరీర సంబంధమైనటువంటిది ఒకవైపు ఉంటే, హృదయ సంబంధమైనటువంటిది హృదయ సంబంధమైనటువంటి రోగము, వ్యాధి దేవుడు అక్కడి నుండి ప్రారంభించాలని ఇష్టపడతాడు. ఎందుకంటే చనిపోయేంత వరకు మనకు రోగాలు, వ్యాధులు ఉంటాయి. భూమి మీద ఏ మనుష్యుడు కూడా రోగము లేకుండా, వ్యాధి లేకుండా, శరీరం రుగ్మతలు లేకుండా ఉండడు. అది అది ఖచ్చితం. ఉండనే ఉంటాయి అవి. సరే, ఇప్పుడు అసలు విషయంకొస్తే హృదయ సంబంధమైనటువంటి రోగాలు మనం ఇంతకుముందు మార్కు సువార్తలో మనం 7వ అధ్యాయంలో 20వ వచనంలో చూసాం కదా! ఆ లిస్టు చదువుతున్నప్పుడు
ఇన్ని రోగాలు నాలో ఉన్నాయా? ఈ రోగము మనకు శరీర సంబంధమైన రోగాలు బాగా గుర్తుకొస్తుంటాయి. మనకు పెయిన్ వస్తుంటే నొప్పి కలుగుతుంటది. దాని గురించి మనం మెడిసిన్ తీసుకుంటూ ఉంటాము. చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటాము. ఆ! ఆహ్, నో దాంట్లో ఏం సమస్య లేదు. చూడండి అయితే 21 వచనంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 21లో మనుషుల హృదయముల నుండి దురాలోచనలు ఒక రోగం. ఈ రోగం ఎవరు కనిపెడతారండి? డాక్టర్‌కి తెలుస్తదా? తెలియదు. మనకే తెలుస్తది. ఒకసారి మనకు కూడా తెలియదు. దురాలోచనలు వస్తుంటాయి గానీ, మనం ఏమనుకుంటామంటే అది కామన్ అందరికి ఉండేటటువంటిదే అన్నట్టుగా దాని గురించి ఎక్కువగా పట్టించుకోము. దురాలోచనలు ఒక రోగం. మరి ఈ రోగం విషయంలో ఎంత జాగ్రత్తగా ఎన్నిసార్లు మనం ప్రార్థన చేశామో తెలీదు. ఎన్నిసార్లు మనం ఏదైనా రోగం వస్తే ఇంకొక దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పుకొని దానికి మందు ఏదైనా తెచ్చుకోవడానికి మనం ఎట్లా ప్రయత్నం చేస్తామో దీనికి ఏమైనా ప్రయత్నం ఉందా లేదా? దురాలోచనలు వస్తున్నాయి ప్రభా, చెడ్డ తలంపులు వస్తున్నాయి అని దాని విషయమై ఏదైనా పట్టింపు ఉందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే మనుషుల యొక్క తలంపులన్నీ కేవలము చెడ్డవి అని మనకు 6వ అధ్యాయము ఆదికాండంలో దేవుడు గుర్తుపడతాడు. వాళ్ళది ఇక్కడనే స్టార్ట్ అయిపోయింది. దురాలోచనలు. ఇంక దాని క్రియలు రూపాలు ఎన్ని మారుతుంటాయో. క్రియల్లో తలంపుల నుంచి క్రియల్లోనికి వచ్చేస్తుంటుంది. అయితే ఈరోజు దావీదు గారి ద్వారా మనము నేర్చుకుంటున్నటువంటి పాఠము 30వ కీర్తన 2వ వచనము ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే మొరపెట్టుట, నేను మొరపెట్టి తిని స్వస్థపరచబడి తిని. దేవునికి స్తోత్రం. నా దురాలోచనల విషయంలో నేను మొరపెట్టి తిని నేను స్వస్థపరచబడి తిని. అది నీ సాక్ష్యంగా ఉంటే దేవునికి స్తోత్రం. అది నీ అనుభవం అయితే దేవునికి స్తోత్రం. లేదా మనకు తెలీదు సార్ అటువంటి దాని గురించి మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. ఆ! ఇప్పటి నుండి ప్రార్థన చేస్తాము మా ఆలోచనల విషయంలో అంటే దేవుడు చాలా సంతోషపడతాడు. నాకిష్టమైనటువంటి వచనము నేను దాన్ని ఫిలిప్పీ పత్రిక 4:8లో వీటిని గురించి ధ్యానము చేసుకొనండి. ఏవి? ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవి రమ్యమైనవో వాటిని గురించి ఆలోచన చేసుకోండి ప్రభా. నాకట్టి ఆలోచనలు దయచేయి ప్రభా. హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను ఎవరికి తెలుసు? నా నా హృదయములో జారత్వము, హృదయంలో జారత్వము అది పెద్ద రోగము. ఎంతమంది బాధపడుతుంటారో ఈ రోగం నుంచి. చెప్పుకోవడానికి రాదు. ఎవరికి చెప్తాం చెప్పండి? ఇక్కడ యేసుక్రీస్తు మనకున్నాడు. యేసుక్రీస్తు మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో నాకిష్టమైనటువంటి మాట. ఆయన రక్తములో మనకు స్వస్థత ఉన్నది. 2వ అధ్యాయము 24వ వచనములో. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇక్కడ స్వస్థత అన్నటువంటిది 24వ వచనంలో ఏ రోగానికి స్వస్థత ఇది? పాపముల విషయమై. పాపముల విషయమై మనము చనిపోయాము అంటే ఆ మరణానికి జీతము పాత్రులమయ్యాము, నరకానికి పాత్రులమయ్యాము, దేవుని ఉగ్రతకు పాత్రులమయ్యాము. ఇంత ఘోరమైనటువంటి వ్యాధి, రోగమున్నది.
ఆయన గాయముల చేత ఆయన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇది మన ప్రార్థనకు జవాబు. మన జారత్వమునకు స్వస్థత ఎక్కడి నుండి వస్తుంది? యేసు సిలువ, యేసు సిలువ, యేసు రక్తము, యేసు మరణము. స్వస్థత మనం కోరుకుందాము. హృదయ సంబంధమైనటువంటి వ్యాధుల నుండి మనము స్వస్థతను కోరుకుందాము. వీటిని మనం చాలా తక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని మనము కోరుకుందాము. చూడండి, 21 దొంగతనములను, 21వ వచనంలో, మార్కు సువార్త 7:21లో దొంగతనాలు. ఈ దొంగతనాలకు చాలా రూపాలు ఉంటాయి. మనమేం పోయి ఇతర జోబులలో నుంచి తీసుకోము, లేకపోతే బ్యాంకులలో దొంగతనం చేయము. కానీ రకరకాలైనటువంటి దొంగతనాలు మనము చేస్తూ ఉంటాము. ఒకసారి ప్రాక్టికల్గా మన ఇంట్లో ఇతరులకు సంబంధించిన వస్తువులు ఏవైనా ఉన్నాయా? నేను ఒకసారి దొంగతనం చేశాను. ఏం దొంగతనం చేసినానంటే, లైబ్రరీ నుంచి బుక్స్ను తీసుకొని వచ్చాను. వాళ్ళకు ఇవ్వలేదు. నాకు ఆ రైట్ ఉన్నది. నేను తీసుకోవచ్చు, ఏ బుక్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని వచ్చాను. అక్కడ ఉన్నంత వరకు వాడుకోవాలి, తిరిగి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా తీసుకొని వచ్చేసాను. నా ఇంట్లో ఉన్నాయి ఆ బుక్లు. కానీ నన్ను ఏది కప్పిపెట్టింది? ఇది దొంగతనం కాదని. ఇది క్రైస్తవ పుస్తకమే కదా, ఇది దేవుని గురించే కదా నేను చదివేది అన్న తలంపు. చూడండి ఎంత భయంకరమైనటువంటి తలంపు. ఒక్కసారి ఆ బుక్స్ను, అది నా మనసు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కన్నులను తెరిపిస్తే, అమ్మ ఇది దొంగతనం. దేవుని మహాకృప వలన అవి మరలా కొన్ని దినముల తర్వాత పోయి తిరిగి, అయా పొరపాటున నేను ఈ పుస్తకాలు తీసుకొని వచ్చాను, తిరిగి ఇచ్చేస్తున్నా. ఇది నా చిన్న ఎక్స్పీరియన్స్. ఇంకా చాలా ఉన్నాయి. డబ్బులు ఎవ్వరికి తెలియకుండా మోసముతో కళ్ళు గప్పి డబ్బులను దొంగతనం చేసిన అనుభవం కూడా నాకు. ఇది ఎవరికి తెలుస్తుంది? ఈ రోగము, ఇదొక రోగము. దేవుని మహాకృప వలన కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి డబ్బును ఇచ్చి, కదండి, దొంగతనాలు, మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏమున్నాయో డబ్బులు తీసుకొని, వాళ్ళకి తెలియకుండా తీసుకొని, వాళ్ళకు సంబంధించినటువంటివైనా మనము తెలివి జ్ఞానం అన్న పేరుతో మనం సంపాదించి, మలాకి గ్రంథంలో మీరు అర్పణలు తీసుకొని వస్తున్నారు చూడండి, దాంట్లో కొన్ని దొంగతనము చేసి, మోసము చేసి, పేదవారిని గొంతు నులిమి, వాళ్ళకి రావలసినటువంటి జీతాలలో పట్టుకొని వచ్చి ఇక్కడ అర్పణలు వేస్తున్నారు. నేను వాటిని అంగీకరించను. అమ్మో, దొంగతనాలు చాలా సొఫిస్టికేటెడ్గా కనపడతాయి. దానికి ఆత్మీయ రంగు పులుముతారు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయాలి. చూడండి, నరహత్యలు 22వ వచనంలో, నరహత్యకు 1 యోహాను పత్రికలో ఒక మంచి నిర్వచనం ఉంది. తోటి వారిని ద్వేషించుట నరహత్యతో సమానము అంట. అమ్మో, ఈ స్టాండర్డ్స్కి మేము తట్టుకోలేం ప్రభు. ఈ స్టాండర్డ్స్కి, ఈ ప్రమాణాలకు, వాక్య ప్రమాణాలకు, యేసుక్రీస్తు మాటలో ఉన్నటువంటి ప్రమాణాలకు ఎక్కడ తట్టుకునేది? నరహత్య చేయకూడదు, అబ్బా నేనైతే చేయడం లేదు.
ఎందుకు మన నిర్వచనం వేరే ఉంది. జారత్వం చేయకూడదు. నేనైతే ఏం జారత్వం చేయడం లేదు. ఎందుకంటే మన నిర్వచనము అక్షర సంబంధమైనటువంటి నిర్వచనమే ఉంది ఇంకా. నరహత్య చేయవద్దు అని మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచరించవద్దు అని మీరు విన్నారు కదా. అయితే నేను చెప్పేది జాగ్రత్త వినండి. ఆ యేసు ప్రభు చెప్పిందే మర్చిపోతున్నాం. ఎందుకంటే ఈ పాత నిబంధనలో ఉన్నటువంటివి మనకు బాగా అక్షరం రాయబడి, నేను ఎంత ఆత్మీయురాలను, ఆత్మీయుడను. నేనైతే ఎవరికి నరహత్య చేయలేదు, ఎవరికి ఏమంటారు జారత్వం చేయలేదు అని మనం చాలా సంతృప్తి పడిపోతుంటాము. ఇప్పుడు నువ్వు నేను కలుసుకున్నటువంటిది యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నియమము మనకు బయలుపరచబడింది. అక్షరం పోయింది ఇంకా. అక్షరంతో పని లేదు ఇప్పుడు. అక్షరం చాలా, మనము యేసుక్రీస్తు వచ్చు వరకు అది ఒక బాల శిక్షకుడుగా ఉన్నాడు. అక్షరము, ధర్మశాస్త్రము ఇప్పుడు లేడు. ఇప్పుడు ఇంకొక నియమము, ఇంకొక ఆ, రాజ్యం, యేసు రాజ్యములోనికి మనము వచ్చాము. 22వ వచనంలో ఆ, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, ఈ పదాలు తెలుగు పదాలు కూడా ఒక్కొక్కసారి మనకు అర్థం. లోభం అంటే ఏంటి? ఆ, అయితే ఇంగ్లీష్లో చదువుతున్నాను. అడల్టరీ, గ్రీడ్. దీంట్లో ఎన్ని రోగాలు ఉన్నాయో. నాకు అత్యాశ, అత్యాశ. బైబిల్ జవాబు ఏంటని తెలుసా అండి? ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉండుట. అత్యాశను, ఐ డోంట్ రిమెంబర్ ద వర్స్. అత్యాశ బైబిల్లో ఉంది, నేను చూపిస్తాను. ఒక గుర్తొచ్చినప్పుడు నేను మరలా మీకు చెప్తాను. అత్యాశ ఈజ్ ఈక్వల్ టు విగ్రహారాధన. ఇంకా చూసుకోండి. విగ్రహారాధన. ఎవరైనా విగ్రహారాధన? మేమైతే విగ్రహారాధన చేయం సార్, నిజంగానే చేయం మనం. కానీ అత్యాశ అన్నటువంటిది ఏదైనా ఉందా? దాని దాని ప్రభావం ఎంత ఉంటుందో అత్యాశ ఉంటే. ఒక్కొక్క దానికి యాడ్ అయిపోతుంటాయి పాపాలు అత్యాశ ఉన్నటువంటి వారి విషయంలో. వికెడ్నెస్, దుష్టత్వం, డిసీట్, మోసం, లస్ట్ఫుల్ డిజైర్స్, ఎన్వి, అసూయ. అసూయ, అసూయ ఒక రోగమా? ఇంకొకటి వస్తుంది, స్లాండరింగ్. అంటే ఇక్కడ విషయాలు తీసుకొని వెళ్ళి ఇంకొక దగ్గరికి చెప్పడం. రోగం, వ్యాధి. నాకు తెలిసి మనము ఒక పని చేయొచ్చండి. ఈ మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసయ్య చెప్పినటువంటి ఈ వాక్యాలు తీసుకొని ఒక్కొక్క దాని గురించి, ప్రభువా నన్ను దీని నుంచి స్వస్థపరచు ప్రభువా. దావీదు గారు మొరపెట్టినట్లు ఇంకొక కీర్తనలో, 51వ కీర్తనలో, నాయందు శుద్ధ హృదయము దయచేయము, నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగుము, నా యందు శుద్ధ హృదయం దయచేయము. ప్రభువా నాకు స్వస్థత కావాలి, స్వస్థత కావాలి. మనకు చాలా మంది ప్రార్థించండి, దీని కొరకు ప్రార్థించండి మనం చెప్తుంటాం కదా. ఈ రోగాలు చెప్పడానికి రాదు, ఈ రోగాలు చెప్పడానికి రాదు. అది మనల్ని మనమే చేసుకోవాలి. మనమే చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనసును ఇస్తాడు. అట్టి నాకు ఈ వ్యాధి ఉందా, ఇంత ఘోరమైనటువంటి వ్యాధులు నాలో ఉన్నాయా అని తెలిపేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. లేకపోతే మనం అంతా ఫైన్ అనుకుంటాము. ఎందుకంటే అక్షరంతో కప్పబడి ఉన్నాం కదా. అక్షరం తీసివేయబడాలి. ఆ ధర్మశాస్త్రం తీసివేయబడితే మనకు అస్సలు రోగాలు బయటపడతాయి, అస్సలు రోగాలు బయటపడిపోతాయి. భౌతిక సంబంధమైనటువంటి రోగాల విషయంలో కూడా యేసుక్రీస్తు కన్సర్న్ కలిగి ఉన్నాడు, స్వస్థపరుస్తాడు.
అది రెండవ విషయము. మొదటి విషయము హృదయ సంబంధమైన వ్యాధులు ఎన్నున్నాయో. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అట్టి మనసునిస్తే ఒక్కొక్కరికి ఇక్కడ లిస్టులో లేనటువంటివి చాలా ఉంటాయి ఇంకా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, నీ మాటలు ప్రభా నాయన మాలో నీకు ప్రవేశించి మాలో ఉన్నటువంటి ఆ రోగములను, హృదయ సంబంధమైనటువంటి రోగాలు, వ్యాధులు నాయన మాకు చూపించి ప్రభా మేము వాటి విషయమై పశ్చాత్తాపపడి నీ శక్తి ద్వారా, నీ రక్తము ద్వారా నేను వాటిని కడిగివేసి నీ యొక్క ఆత్మ ద్వారా నూతన జీవితాన్ని మేము ప్రారంభించుటకు, నూతన సృష్టిగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, యేసు క్రీస్తు యొక్క స్వస్థత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సహాయము, నింపుదల మనకందరికి సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.